ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి కొత్తగా చేరినటువంటి కలుపు మొక్క. ఇతని పేరు వివికే రాజు. ఇతని ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తే మొత్తం ఉంటుంది బూజు. ఇతను చేసే పని ఏమిటి అంటే అందరిపైన పడి ఏడవడమే, వెక్కిరించటమే. ఒక్కరోజన్నా సుఖంగా ఇతడు నిద్రపోతాడో లేడో తెలియదు కానీ, అన్నం తింటాడో లేకపోతే తినడో తెలియదు కానీ, గురువుల్ని, సద్గురువుల్ని, ప్రవచనకారుల్ని, ఈవెన్ శృంగేరి పీఠాధీశుల్ని కూడా ఈయన వాడు వీడు అనే పదప్రయోగంతో వివరిస్తూ ఇక్కడికొచ్చి మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడన్నమాట. వ్యక్తిగతంగా నా పైన ఎలాంటి కువ్యాఖ్యలు చేశాడో చూడండి. మరి ఇటువంటి వాళ్ళకి నేను అయ్యా బాబూ అని మాట్లాడాలా? నేనేం అన్యాయం చేశాను మీకు? ఈ వివికే రాజుకి కానీ, లేకపోతే ఈ గోవింద సేవకు కానీ, ఆ తవాస్మి చక్రధర్ గాడికి కానీ ఏమి పర్సనల్గా ఏం చేశాను అన్యాయము? మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నాగా. సిద్ధాంతపరంగా ఎక్కడో ఒక చోట మీకు నాకు ఆలోచనలు కుదరడం లేదు. 84 లక్షల జీవరాశులు అంటారు కదా, మరి ఎందుకు భగవంతుడు ఒకే తరహా జీవరాశుల్ని సృష్టించలేదు? ఇన్ని రకాలు ఎందుకు? వేలిముద్రలు ఎందుకు కలిసి లేవు? ఆలోచనలు కూడా అలా కలిసి ఉండవు. కానీ మనిషి మానవీయ కోణంలో విశాల హృదయముతో, బ్రాడ్ అంటారు కదా, బ్రాడ్ మైండ్ సెట్తో కొన్ని సందర్భాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా స్నేహభావంతో కలుపుకొని పోవాలి. అలా కాకుండా సిద్ధాంతపరమైన పొరపొచ్చాలు వచ్చాయని చెప్పి నా మీద కత్తి కడతావా ఈ వివికే రాజుని మిగతా బ్యాచ్? కట్టండి కత్తి. ధర్మం ఎవరి వైపు ఉందో, సత్యం ఎవరి వైపు ఉందో వారే విజేతలు. ఏ పౌరులోనైనా చూసుకోండి. ఇక వివికే రాజు వాగుడిని ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జాతీయవాదం పేరుతో, అదే కదా. ముందు జాతీయవాదము అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ 3 ఈయన సభకి స్వాగతం, సభ మధ్యలో వచ్చి సభకి స్వాగతం అని ముందుగా ఈయన మళ్ళీ ప్రారంభ శ్లోకాలు చెప్పినట్లుగా ముందుగా జాతీయవాదం అంటే ఏంటో చెప్తాడు. ఈయన చెప్పేదాకా ప్రపంచంలో జాతీయవాదానికి నిర్వచనం తెలియలేదు, మనకి ఎవరికి తెలియలేదు. ఈయన చెప్తాడు చూడండి. విషయాలు ఉన్నాయి. జాతీయవాదము అంటే నేషనలిజం. జాతీయవాదం అంటే నేషనలిజం. రాసుకోండి, నేను ఇక్కడ రాసుకుంటున్నాను. చెప్పు. ఆధ్యాత్మికం అంటే స్పిరిచువాలిటీ. వావ్, ఈ రెండింటికి మధ్యలో 2 మార్కులు ఫస్ట్ కొట్టేశాడు. నెక్స్ట్ హిందుత్వ అనేది ఉన్నది. దీనికి ఇంగ్లీష్లో ఏమంటారు? హిందూ ఐడెంటిటీ ఉంది కానీ హిందూ స్పిరిచువల్ ఐడెంటిటీ అనేది మన దేశంలో లేదు. మళ్ళీ 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 కొంచెం వెనక్కి వెళ్ళి. హిందూ ఐడెంటిటీ ఉంది కానీ హిందూ స్పిరిచువల్ ఐడెంటిటీ అనేది మన దేశంలో లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఏ ప్రమాణంతో చెప్తున్నావు? హిందూ స్పిరిచువల్ ఐడెంటిటీ అని లేదంట, హిందూ ఐడెంటిటీ ఉందంట. క్యా బాత్ కర్ రే వివికే రాజు, బోలియే. హిందూ అనేది మతవాచకం కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. కాదట. ఇది సావర్కర్ డైరెక్ట్ గా చెప్పిన మాటే. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని కొత్తగా చెప్పుకుంటున్నటువంటి విషయం కాదు. ఓకే. కాబట్టి మన భారతీయులందరికీ కూడా హిందూ ఐడెంటిటీ అంటే నేషనలిస్టిక్ ఐడెంటిటీ. ఓకే, సరే. అలాగే స్పిరిచువల్ ఐడెంటిటీనో రిలీజియస్ ఐడెంటిటీనో కాదు. ఉదాహరణ ఈ రోజు కానీ దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే హిందూ అని అంటే పలానా మతం వాడు అనేటటువంటి మొదలుపడిపోయింది. ఇది ఇతగాడి మేధావిధానం. హిందూ అంటే పలానా మతం వాడు అనే ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయంట. ఏ డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఈయన బ్రెయిన్ తీసిండో కానీ బయటికి. అసలు అట్లా చెప్పుకుంటూ పోతూ విపరీత అర్థాలు తీస్తూ విచిత్ర విన్యాసాలు చేస్తూ ఇక్కడ చెప్తున్నది ఏంటి? మరి ఇప్పుడు భారతదేశంలో భారతీయుల్ని, అదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిపేది ఏంటి? ఏ పదంతో కలుపుతావు? అది మధ్యలో వచ్చిందో, అనాదిగా ఉన్నదో, హిందూ అనే పదానికి అర్థమే లేదు, వ్యర్థమై ఉన్నదో నీలాంటి కోడి బుర్రలకి అది పక్కన పెడితే, ఈరోజు హిందూ అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి ఎంతోమంది జాతీయవాదులు, దేశభక్తులు ఉన్నారే, వారికి నువ్వు చెప్తుంది ఏంటి? ఇది స్పిరిచువల్ ఐడెంటిటీ కాదా? ఎందుకు కాకూడదు? స్పిరిచువల్ ఐడెంటిటీ, నేషనల్ ఐడెంటిటీ, భౌగోళిక ఐడెంటిటీ, వాట్ నాట్, అన్నిటికీ ఒకటే మంత్రం, హిందూ సబ్కా బంధు. ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? ఎందుకంటే ఇతగాడి నొప్పి ఏంటంటే హిందూ అని ఒక మతంగా సనాతనంలో ఉన్నటువంటి అన్ని సంప్రదాయాల వారిని చూస్తే మరి ఇతగాడికి ఏదో పర్సనల్ ఎజెండా ఉంది కదా, అది రీచ్ అవ్వాలంటే అంటే ఇతడు వేరు హిందూ వేరు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళ నలుగురు గురించే మాట్లాడుతున్నాను. అంటే మా సంప్రదాయం వేరు, మేము హిందువులం కాదు, మా సంప్రదాయం మాకు పేరుంది. అలాగే వాళ్ళు వేరు, వాళ్ళకి హిందువులు అనకూడదు, వాళ్ళని ఇంకోటి అనాలి, అట్లా విడగొడుతున్నారు. బ్రిటిష్ మైండ్ సెట్ కాదా? అందుకే బ్రిటిషు సేవ అని పెట్టుకో నీ ఛానల్కి. ఇలాంటి వాళ్ళు ఇంకా బాగా లెక్చర్లు ఇస్తారు. మీరు విన్నారు కదండి,
హిందూ అనేది ఒక మతానికి ఆపాదించడం అంటే దురదృష్టకరం అంట. ఈ వివికే రాజు అంటున్నాడు. దాని వలన చాలా సమస్య. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, ఇప్పుడు హిందువులు అంటే ఎవరు అనేటప్పుడు ఇలా ఫలానా ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఇంకొకటి కాదు, ఇలా ఒక మతానికి చెందిన వాళ్ళు, వీళ్ళే హిందువులు, ఈ దేశంలో హిందువులే ఉండాలి, హిందుత్వం అంటే ఒక మతానికి సంబంధించింది అని మాట్లాడితే, అప్పుడు హూ ఈజ్ అబ్దుల్ కలాం? అబ్దుల్ కలాం గారు టెర్రరిస్టా? కాదు కదా. ఆయన ఇదే ఎదవ తెలివితేటలు అంటే ఇవే. అబ్దుల్ కలాం గారిని టెర్రరిస్ట్ అని ఎవడంటాడు? అబ్దుల్ కలాం గారు కూడా సనాతన ధర్మానికి చెందినవారే, అతడు భగవద్గీత పఠించిన వాడే, ముసల్మానుగా జన్మించి ఉండొచ్చుగాక. అతడు ఈరోజు ముస్లిం సమాజంలో బలంగా గుర్తించబడినటువంటి వ్యక్తి. అంత స్థాయిలో వాళ్ళు హక్కును చేర్చుకోలేదు. కారణం ఏమిటి? ఆయన సెక్యులరిజం పాటించాడు. ఈ భారతదేశంలో సెక్యులరిజం పాటించాల్సింది బుజ్జగింపు రాజకీయాలు చేస్తారే మైనారిటీలు అని చెప్పి ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారు సెక్యులరిజం పాటించాలి. రివర్స్లో ఉంటే ఈ దేశం బాగుంటుంది. ఇక్కడ అబ్దుల్ కలాం గారు అని చెప్పేసి ఆయన ఏమైనా టెర్రరిస్టా? అలాగే అతడు హిందూ కాదా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు అన్రిలేటెడ్. అంటే ఇతను బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఇతను ఒక కాన్సెప్ట్ అనుకుంటాడు, ఇక్కడ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్నే రిప్రజెంట్ చేయాలని చూస్తాడు. ఒకటి ఫిక్స్ అయిపోయాడు, చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు ఏదో అంటారు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు అదే అందులోంచే తీస్తాడు ఏదన్నా. నాకు ఆకోకే కావాలన్నట్లుగా ఇతను అందులోంచే ప్రతిదానికి అర్థం తీస్తాడు. అది పరిస్థితి. దేశానికి ఏమైనా ద్రోహం చేశాడా? కాదు కదా. ఆయన వల్ల దేశానికి ఏమైనా నష్టం జరిగిందా? కాదు కదా. మరి ఇప్పుడు హూ ఇస్ జార్జ్ ఫెర్నాండెస్? ఎన్డీఏ ప్రభుత్వంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు లేరు. మరి ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి హిందూ అనేది ఒక మతానికి సంబంధించిన కాదు హిందుత్వం అనేది. ఈ హిందుత్వాలో ఉండే వాళ్ళకి స్పిరిచువల్ ఐడెంటిటీ ఉండదు. హిందుత్వం అనేది ఒక నేషనలిస్టిక్ ఐడెంటిటీ. ఈ దేశంలో ఉండేటువంటి అంటే నేను హిందూ అని చెప్పుకునేవాడు గుడికి వెళ్ళడు, నేను హిందూ అని చెప్పుకునేవాడికి స్పిరిచువల్ ఐడియాలజీ ఉండదు అని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. కామెడియన్. అంటే క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, ఎవరైనా కానీ ఈ దేశం మీద అభిమానం ఉండి దేశాన్ని ప్రేమించే వాళ్ళు హిందువులు. ఇప్పుడు హిందువుల్లోనే కొంతమంది కమ్యూనిస్టులు ఉన్నారు. అవును, ఈ దేశాన్ని ప్రేమించిన వాళ్ళు, ఈ ధర్మానికి గౌరవం ఇచ్చేవాళ్ళు, ఈ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, మతాలకు అతీతంగా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా హిందువులే. వాళ్ళు అన్నిటికంటే ఉత్తములు. మీ బ్రిటిష్ సేవ అంటది కదా ఆవిడ, మేము అగ్రకులముల కంటే అధికులం అని. మళ్ళీ ప్రూఫ్లు అడగండి, వస్తాయి విడతల వారీగా. కనుక ఇంకేదో చెప్తున్నాడు విందాం. పేర్లు చెప్పుకున్నా పర్వాలేదు, చెప్పుకోకపోయినా పర్వాలేదు, మన అందరికీ తెలుసు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ లోను లేకపోతే ఇది అన్నింటిలోనూ హిందూ అని ఉంటుంది. కానీ వాళ్ళు పొద్దున్న లెగిస్తే భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు రంగనాయకమ్మ ఒక ఆమె ఉంది, ఆమె పుట్టింది హిందూ కుటుంబంలోనే కదా. ఆమెకి ఏదైనా కనుక ఒక సర్టిఫికేట్. ఆ రంగనాయకమ్మ వక్రీకరించినటువంటి రామాయణం మీద ఎన్ని వీడియోలు చేసింది ఈ బ్రిటిష్ సేవ? ఎన్ని వీడియోలు చేశారు ఈవిడ? ఉంటుంటే మతానికి సంబంధించి అందులో హిందూ అనే ఉంటుంటుంది కదా, ఎందుకంటే ఏథిస్ట్ అనే రిలీజియన్కి ఇక్కడ గుర్తింపు లేదు. కానీ ఆమెను మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు ఇక్కడ అంటే హిందుత్వ అనేటటువంటిది హిందూ మతం అనేది అయితే చెప్తున్నామో దానికి సంబంధించింది కాదు. ఐడెంటిటీ ఆఫ్ హిందుత్వ ఈజ్ నేషనలిస్టిక్ ఐడెంటిటీ. హిందుత్వం అనేది ఒక జాతీయత వాదానికి, జాతీయత భావానికి సంబంధించిన ఐడెంటిటీ కానీ స్పిరిచువాలిటీకి సంబంధించింది కాదు. ఇక్కడ సమస్య ఏం వస్తుంది అంటే, స్పిరిచువల్ లీడర్స్ అని ఎవరినైతే అంటున్నామో, అంటే ఇప్పుడు మనకుండే పీఠాధిపతులు లేకపోతే మఠాధిపతులు, అది శంకరాచార్యులు వారు పెట్టిన పీఠాధిపతులు అవనివ్వండి, లేకపోతే రామానుజాచార్యులు గారు పెట్టిన పీఠాధిపతులు అవనివ్వండి, మధ్వాచార్యులు గారు పెట్టిన పీఠాధిపతులు అవనివ్వండి, సిక్కు గురువులు అవనివ్వండి, క్రైస్తవ పాస్టర్లు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ లీడర్స్, హిందూ లీడర్స్ కాదు. దయచేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఫొటోస్ చూడండి. ఈ వివికే రాజు ఫేస్బుక్లో శృంగేరి పీఠాధీశుల గురించి చాలామంది గురించి మాట్లాడాడు, ప్రవచనకారుల గురించి, వాళ్ళందరి గురించి. ఈ స్క్రీన్ సరిపోదు, టైం కూడా సరిపోదు అవన్నీ పెట్టాలంటే. అత్యంత దారుణముగా ఆడినటువంటి మాటలు చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వీడు రూపాయి వాడు రూపాయి అని విధుశేఖర భారతీ తీర్థస్వామి వారిని ఉద్దేశించి, స్మార్త సంప్రదాయాన్ని ఉద్దేశించి, స్మార్త సంప్రదాయం అంట ఇంతకంటే అహంకారపూరిత సంప్రదాయం ఇంకెప్పుడు చూసుండడంట. ఈ వివికే రాజు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు. ఇతగాడు చేసిన తన సోషల్ మీడియా మాధ్యమాల్లో చేసినటువంటి పోస్టులు చూడండి. ఇది కాదా నొసటితో వెక్కిరించడం, నోటితో పొగడడం అంటే? నీది ఆ బుద్ధి. చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇతగాడివే అవి. ఎంత దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ అండి. ఏ ఆచార్యుల వారినైనా, ఏ పీఠాధీశులనైనా ఈయన మళ్ళీ ఈయన హిందూ అని ఒప్పుకోడు కదా, ఈయన ఏదైతే అది.
ఆ గజ్జి ఇలాంటి కువ్యాఖ్యలు చేస్తాడా? ఎంత ధైర్యం ఉంటే చేస్తాడు? ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటి అంటే హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. హిందుత్వ అనేది ఒక నేషనలిస్టిక్ ఐడెంటిటీ మాత్రమే. ఈ నేషన్ లో అన్ని రకాల మతాల వాళ్ళు, అన్ని రకాల సంప్రదాయాల వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసే ఉంటున్నారు. ఈ రోజు కొత్తగా వచ్చి ఏదో అయిపోయింది అని చెప్పడానికి లేదు. మనం ఎప్పుడో చరిత్రలో పూర్వానికి వెళితే ఒక 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించాడు. ఆయన పరమ వైష్ణవుడు, అది మనకు బాగానే తెలుస్తుంది. ఆయన పరమ వైష్ణవుడు కాకపోయింటే నీ నోట ఆ పేరు వచ్చేది కాదేమో మరి. ఓకే, ముఖ్య మధ్యలో ఇత్యాది గ్రంథాలు చేత మరి ఆయన శ్రీకాళహస్తి గోపురానికి డొనేషన్ ఇవ్వలేదా? ఎన్నో అరుణాచలంలో కైంకర్యం చేయలేదా? అలాగే చోళుల్లో చాలా మంది ఇప్పుడు రాజరాజ చోళుడు ఉన్నాడు, తంజావూరు బృహదేశ్వర దేవాలయాన్ని కట్టించిన వ్యక్తి. ఆయన శ్రీరంగానికి డొనేషన్ ఇవ్వలేదా? వేరే తోళనాడులో ఉన్నటువంటి వేరే అంటే శ్రీ వైష్ణవుడై ఉండి అతను ఇతర శివాలయాలకి డొనేషన్స్ లేదా కట్టడాలు వంటివి చేసినప్పుడు మీరు ఎలా అయితే శ్లాఘిస్తున్నారో దాని అర్థం ఏంటి? విష్ణు భక్తుడయ్యుండి కూడా శివునికి సేవ చేశారు, మంచిదేగా, అది అందరూ స్వాగతించేదేగా. కాదు అని ఎవరన్నారు? లేదు అని ఎవరన్నారు? అలాగే విష్ణువే పరమదైవం అనేదాన్ని ఎవరూ కాదనరు, శివకేశవులు అభేదములు అనేది కూడా ఎవరూ కాదనకూడదు. రెండు సంప్రదాయాలే. ఓకే, ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కటి సత్యములుగా ప్రకటితమవుతాయి. ఏది కరెక్టు అనేది ఆయా వ్యక్తుల సాధన మీద డిపెండ్ అవుతుంది. ఏది ఉపయోగకరంగా ఉంటే దాన్ని పట్టుకొని ముందుకు సాగుతాడు. అద్వైతమో ద్వైతమో విశిష్టాద్వైతమో. కానీ ఇదే అనే మైండ్ సెట్ ఉందో చూడు నీది, అక్కడుంది వక్రబుద్ధి, అక్కడుంది అజెండా. మరి ఇక్కడ పొగిడినప్పుడు విష్ణువుని వేణోళ్ళ పొగుడుతూ, జగన్మాతను వేణోళ్ళ పొగుడుతూ, అలాగే శివుని కూడా వేణోళ్లతో పొగుడుతున్నటువంటి శృంగేరి గురువులని నీవు అలా ఎలా మాట్లాడగలిగావు? ఆయనకేమన్నా చిన్న చూపులు ఉన్నాయా? దేవీ దేవతల మీద తక్కువ ఎక్కువ అనే భావనలు ఉన్నాయా? లేదు కదా. ఈశ్వరుడికి సంబంధించినటువంటి భావనల పట్ల కూడా అటు ఇటుగా ఏమన్నా మాట్లాడారు ఎప్పుడన్నా? వైష్ణవ దేవాలయాలకు డొనేషన్ అవుతుందా? ఇంకా కొంచెం పూర్వానికి వెళ్ళిపోతే ఆంధ్రదేశాన్ని ఆంధ్ర ఇక్ష్వాకులు, ఇదంతా సోదనమాట. ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు? జాతీయవాదం ముసుగులు. ఎప్పుడన్నా సరే టైం సేవ్ చేయడం నేర్చుకో. ఆడికి వచ్చి నీ వల్ల ఒక అరగంట వేస్ట్ అక్కడ వాళ్ళకి. నువ్వు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవుతుందా లేదా? కృష్ణుడు ఏ విధంగా అర్జునుడికి ఒక దశల వారీగా విద్యను నేర్పాడో అలా మన యొక్క ఆలోచనలు మాటలు ఉండాలి. సరే, మీరు జ్ఞానులు కదా, మీకు చెప్పేంత వాళ్ళం కాదు, కానీ ఇది సోదంతా చెప్పుకుంటూ పోతున్నాడు. అయినా సరే మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే ఇతగాడి యొక్క నిజస్వరూపం మీకు తెలియాలి కదా. ఇతను పెద్దగా లోకంలో పరిచయం ఉన్నవాడు కాదు, కానీ ఇతగాడి గురించి మనం మాట్లాడితే ఏమంటాడో తెలుసా? అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను ఫేమస్ అయ్యాను అని చెప్పుకుంటాడు. లేదా ఇంకెవరినన్నా విమర్శిస్తే అక్కడికి వెళ్ళి మీరు ఫేమస్ అయిపోయారుగా అంటాడు. ఈ ఫేమస్ ఏంటి? పెంట చేసేసి, కంపు చేసేసి, జనాల యొక్క సమయాన్ని వృధా చేసి, కన్ఫ్యూజ్ చేసి ఫేమస్ అవ్వడం ఏంటి? ఇదేం దుగ్ధ అనేటటువంటి వాళ్ళు పాలించారు. అక్కడ విచిత్రం ఏంటంటే రాజు ఒక మతం, రాణి ఒక మతం. రాజు బౌద్ధుడైతే రాణి హిందువు, లేదా రాజు హిందువు అయితే రాణి బౌద్ధ మతం, లేదా ఒకరు బౌద్ధ మతం, ఒకరు జైన మతం. ఇలా మనల్ని పాలించిన మహారాజులు కూడా రకరకాల మతావలంబకులు అయినప్పటికీ కూడా మనం అందరం కూడా పీస్ఫుల్ గా కోఎగ్జిస్ట్ అయ్యాం. సో కారణం ఏమిటి? హిందూ అంటే ఏంటి? ఈ సింధు నదికి యువతలో ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఇది హిందూ దేశం. ఇలా ఈ నేషనలిస్టిక్ ఐడెంటిటీకే హిందూ ఐడెంటిటీ అని పేరు. హిందూ ఐడెంటిటీ ఇస్ నాట్. అందుకనే బ్రిటిష్ సేవ అన్నాను. అంతేనండి, సింధు నదికి యువతలు ఉండేది హిందూ, ఇదేనా ఈయన చెప్పిన నిర్వచనమేనా? మరి హిందూ అనే దానికి అర్థమే లేదా? స్పిరిచువల్ ఐడెంటిటీ. అయితే ఇప్పుడు ఒకటి హిందుత్వవాది అసలైన హిందుత్వవాది అంటే వాడికి మతంతో సంబంధం లేదు, దేశంతోనే సంబంధం. ఈ దేశంలో ఉండి దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే, వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, శైవుడైనా, వైష్ణవుడైనా, ఇంకొకడైనా వాడికి సమానం. శైవుడు, వైష్ణవుడు, క్రిస్టియను, ముస్లిము అంటావేంటి? శైవుడు, వైష్ణవుడు కూడా హిందువే. చాలా 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 దారుణంగా ఉంది ఈ ఐడియాలజీ ఇతగాడిది. వాళ్ళు కూడా హిందువులే. దయచేసి ఇప్పుడే కులాలతో విడిపోయాం, ప్రాంతాలతో, భాషలతో విడిపోయాం, మళ్ళీ ఈ సంప్రదాయాల పేరుతో విడగొట్ట మాకు రయ్యో, విడగొట్ట మాకు. నీకు చెప్తున్నా, నీ బుద్ధి సరి చేసుకో. ఇదేమి పిచ్చుకోవాలండి బాబు. హిందూ వేరంట, దీంట్లోకి అన్నీ వస్తాయంట, శైవం అంట, వైష్ణవం అంట, హిందూ అంట. ఇదేంటిది? వీళ్ళు హిందువులే. హిందుత్వ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరు హిందువులే. వారికి స్పిరిచువల్ అవేర్నెస్ ఉంటుంది, నేషనలిజము ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, ధర్మ నిరతి ఉంటుంది. వాడే నిజమైన హిందువు, నీవు కాదు నిజమైన హిందువు. అది ఎవరికి ఏంటి? హిందూ ఐడెంటిటీ. ఇట్లా కాకుండా స్పిరిచువల్ ఐడెంటిటీస్ ఎన్ని ఉంటాయంటే అనేకం ఉంటాయి. అసలు మనిషికి స్పిరిచువలిజం అనేది సొసైటీకి సంబంధించిన దానికంటే కూడా వ్యక్తిగతంగా మన మనిషికి మనసుకి సంబంధించిన విషయం కాబట్టి ఇది పర్సనల్ గా మనం. మరి అలాంటప్పుడు స్మార్త సంప్రదాయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నువ్వు ఇష్టరీతన ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక సంప్రదాయాన్ని అనొచ్చా అంత దారుణంగా? ఏదన్నా ఉంటే మంచి భాషతో అడగాలి,
శంకరాచార్యుల వారు యుద్ధాలు చేసి అందరినీ గెలిచారా? రామానుజాచార్యుల వారు యుద్ధాలు చేసి గెలిచారా? ప్రేమతో గెలిచారా? నీ భాష ఏంటి? మళ్ళీ నువ్వు అడ్డం పెట్టుకునేటటువంటి సంప్రదాయం ఏంటి? అందుకనే మిమ్మల్ని కలుపు మొక్కలు అనేది చేసుకునే విషయం కాబట్టి స్పిరిచువల్ ఐడెంటిటీస్ ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ నిన్నగాక మనం పెట్టుకొచ్చిన వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. పీకుడు గడివి నువ్వు నిన్న కాక మొన్న అనే డైలాగులు వేస్తున్నావు భారతవర్ష గురించి. ఇతగాడు మాట్లాడుతున్న భాష చూడండి. నిన్న కాక మొన్న ఎటకారం చేయడం, జాతీయవాదం, హిందుత్వం ఇవన్నీ కూడా పెద్ద మ్యాటర్స్ కావు. శైవం, వైష్ణవం, క్రిస్టియానిటీ, ఇస్లాము, హిందుత్వము ఇవన్నీ సెపరేట్ చేయడము జస్ట్ అర్థం చేసుకోండి. ఇదంతా ప్రమాదకరమైన భావజాలము. ఇతను నిన్న కాక మొన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. భరతవర్ష ఎప్పుడు పుట్టింది తెలీదా వివికే రాజు నీకు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది భరతవర్ష పనిచేస్తూ ముందుకు సాగుతూ? ఎన్ని అవాంతరాల నడుమ, ఎన్ని వివాదాల నడుమ. నీవు మా కష్టాన్ని గుర్తించక్కర్లా, కానీ మా చిత్తశుద్ధి ఇది నా ఒక్కడిదైతే నేను ఇలా రియాక్ట్ అవ్వనండి. వీళ్ళలాగా పెట్టి తెరుచుకొని ఇంట్లో చేసుకునే వీడియోలు అయితే నేను అలా మాట్లాడను. మేము టీం కష్టపడుతున్నాం కదా, మా ఆలోచనలు, మా ఆయుష్ ఇక్కడ పెడుతున్నాము. దేశం, ధర్మం ఇవే రెండు కన్నులుగా ముందుకు సాగుతూ ఉంటే వీడంటాడు నిన్న కాకమన్నా. ఎవడురా నిన్న కాకమన్నా? ఏం మాట్లాడుతున్నావు యాదవ? వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రెండింటిని మిక్స్ పడుతున్నారు. ఓకే, హిందూ ఐడెంటిటీ అంటే జాతీయతా భావము లేకపోతే దేశం మీద ప్రేమ కలిగి ఉంటాం, ఇది కాదు. వీళ్ళకి హిందుత్వం అంటే ఏంటి అంటే ఫలానా స్వామి గొప్ప, ఫలానా స్వామిని ఫాలో అయ్యేవాళ్ళు హిందువులు, ఫలానా స్వామిని ఫాలో అవ్వడం. ఇది ఎందుకు? ఇది ఎక్కడ ఉంది? ఇది లేదు కదా. ఎప్పుడు చెప్పాము అలాగా ఫలానా స్వాములు ఫాలో అయ్యే వాళ్ళు గొప్ప అని? ఎప్పుడు చెప్పాము మేము? ఎప్పుడు చెప్పాము? చూపి నాకు. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావంతే. చెప్పాను కదా ఆల్రెడీ. చిప్పులో ఏదైతే సరుకు ఉందో ఆ సరుకులోంచి మొత్తం ప్రపంచాన్ని చూడాలనుకుంటున్న వెర్రి పీనుగు నువ్వు. ఎప్పుడన్నాం అలాగా? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ అందరికీ ఒకటే సంప్రదాయం ఉందా? లేదు కదా. షియాలు ఉంటారు, సున్నీలు ఉంటారు, ఇంకొకటి ఉంటారు, ఇంకొకటి రకరకాలు ఉంటారు. దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు క్రిస్టియన్స్ ఒకే చర్చలో వెళ్ళట్లేదు. అలాగే ఇందులో కూడా రకరకాల విధానాలు ఉన్నాయి దీంట్లో. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హిందుత్వం ఆ రకరకాలుగానే ఉండాలి. మనం కలిసి ఉండకూడదు. రకరకాలుగానే ఉండాలి అనేది ఈయన ఆలోచన. సనాతన ధర్మం, వేదం, వేదాంతం కాస్త బేసిక్ అవగాహన ఉంటే చాలబ్బా. ఇలా మాట్లాడరు. స్పిరిచువాలిటీ అంటున్నాడు కదా పదే పదే. ఆ స్పిరిచువాలిటీ అనే లైన్లోనే మనమంతా కూడా కలిసి ఉన్నాం. సూత్రములందు మణులు గుర్చబడినట్లుగా అని పరమాత్మ అంటాడే, అలా మనమంతా ఐక్యంగా ఉంటే హిందూ అనే పదంతో వీడొచ్చి అనే ముసుగులో ఏంటి? కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హిందుత్వ అనే ముసుగులో వీళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. హిందుత్వ ముసుగా? నీ భాషకి కమ్యూనిస్టు భాషకి పెద్ద తేడా లేదు. ఈ వివికే రాజు శృంగేరి జగద్గురువుల వారిని ఎలా అన్నాడో, సో కాల్డ్ యాక్టివిస్ట్గా చెప్పుకునేటటువంటి అరుణా గోగులమంద ఆవిడ ఎలా పెట్టిందో కూడా చూడండి. స్క్రీన్ మీద పెడతాను. ఈవిడ, వాడు, వీడు అని చెప్పేసి జగద్గురువుల వారిని దూషించింది. వీడు అదే భాష, వీడు మనకు నీతులు చెప్తున్నాడు. నువ్వు చెప్తే మేము వినాలి. ప్రమోట్ చేస్తున్నారు. నేషనల్ ఐడెంటిటీ బదులు కొంతమంది వ్యక్తులు కొమ్మక్కైపోయి హిందుత్వం అంటే ఒక మతానికి సంబంధించింది. ఆ మతం అంటే ఏది అంటే మళ్ళీ ఆ మతం అందరూ పాటించే స్వేచ్ఛాయుతమైనటువంటి మతం కాదు. వాళ్ళు ఏదో ఒక పద్ధతి కనిపెట్టారు. అది కూడా ఎందుకు కనిపెట్టారు అంటే కేవలం డబ్బు కోసమే. నేను ఇందాక మన అండకొండ రాములు గారికి ఒక 2 కామెంట్స్ దీంట్లో డిస్ప్లే చేయమని చెప్పాను. వీలవుతుందా? జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడితే నువ్వు ఇది కనిపెట్టావు లైవ్లో. మొన్న చెప్పాను కదా, నువ్వు సైంటిస్టు, నువ్వు కనిపెట్టావు కామెంటు అన్నట్టుగా. ఆ లైవ్లో వచ్చినటువంటి ఏదో కామెంట్ అసలు ఆ దరిద్రము, ఆ దరిద్రపు అలవాట్లు మీవే అన్న డౌటు. కింద మాతాజీ అని కొంతమంది కామెంట్లు పెడతా ఉంటే నా డౌట్ వస్తూ ఉంటుంది. ఈ మధ్య క్రియేట్ అయినటువంటి అకౌంట్స్ నేను అలాంటివి చూస్తానయ్యా. అలాంటి చచ్చు అలవాట్లు, పనికి మాలినటువంటి పనులు మేము చేయం. అర్థమైందా? భరతవర్ష ఎప్పుడూ చేయదు. అఫీషియల్గా మాకు వాట్సాప్ గ్రూపులు కూడా ఉండవు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వచ్చి చొరబడి దాన్ని కలుషితం చేస్తారని అలా చేయం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈయన కనిపెట్టినటువంటిది ఏంటంటే ఏదో కామెంటు ఏదో అంటాడు చూడండి. దాని మీద 1 గంట స్పీచ్, అది స్కిప్ చేసేస్తా. అదంత యూజ్లెస్, అదంత వ్యాలిడ్ కంటెంట్ కాదు. ఏమంటాడంటే ఆ కామెంట్లు మేము పెట్టించామంటాడు. సరే, అది కూడా చూడండి. ఇప్పుడే ఎవరైతే ఇలా ఫేక్ ఐడెంటిటీలు, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని చూడరా వివేక్ రాజు, నేను నాది ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటున్నావు కదా, నీకు దమ్ము ఉంటే నిరూపించు. నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు నిరూపించు. మనిషివైతే మాట్లాడు, అంతేగాని నోటికొచ్చింది వాగకు. ప్రతిసారి భరతవర్ష టీం లక్ష్యాల్ని హేళన చేసి మాట్లాడేటటువంటి ప్రతి డాష్ గాడికి ఒకటే చెప్తూ ఉన్నా, నేను కంట్రోల్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నా. మీకు దమ్ముంటే ప్రూవ్ చేసి ఆధారాలతో సహా మాట్లాడండిరా. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. సన్నాసులరా. వైష్ణవం పనికి ఉంటే దేశం తగలడిపోతుంది అని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తాను నేను.
ఈ బొంద ఎక్స్పోజ్ చేసావు నువ్వు. దానికి అసలు దీని గురించి అసలు చెప్పవలసినట్టు ఇదిగోండి కామెంట్స్ లో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ కామెంట్స్ లో ఈ శ్రీజ PALL ఏదో శ్రీజాపాల్లో శ్రీజాపల్లి ఇది స్క్రీన్ మీద చూపి తమ్ముడు, నువ్వు మళ్ళీ వాళ్ళకి తెలియాలి కదా జనాలకి. ఇక్కడ చూపి ఉంది. ఈవిడ ఏం పెడుతుంది, 1:38 1:38 దగ్గర ఉంది. పంతుళ్ళు పుట్టారు బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన వాళ్ళే పంతుళ్ళు అని ఒక కామెంట్ పెట్టింది ఇక్కడ. జాగ్రత్తగా చూడగలం. ఓకే, ఈయన కనిపెట్టింది అది. ఈ కామెంట్ లో ఈమె ఏం చేస్తుంది అంటే ఈ ఐడి బ్రాహ్మణులను దూషిస్తుంది. ఎలాగా బ్రాహ్మణులంతా కూడా నీలాగా లేకపోతే మీ బ్యాచ్ లాగా. మీకు బ్రాహ్మణులు అంటే పడదు కదా, పైకి మాత్రం నాకు అంటావు. నీ ఇంటర్నల్ ఎజెండాస్ నాకు తెలుసులే. సరే, నీకు బ్రాహ్మణులు పడదు, నీలాంటి వాళ్ళు ఎవరో పెట్టుంటారు. నెక్స్ట్ అంట అదే ఐడితో ఇంకో కామెంట్ పెట్టిందంటే, నాకు కరెక్ట్ గుర్తులేదు, చెప్పు. బ్రిటిష్ వాళ్ళకి పుట్టారని కిందేమో బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులను దూషిస్తుంది. నెక్స్ట్ పెట్టండి, నెక్స్ట్ కామెంట్ పెట్టండి. ఇది కాకుండా ఇక్కడ చూడండి, మీ ఛానల్లో క్రైస్తవుల గురించి మాట్లాడరా, క్రైస్తవుల పైన మీరు లైవ్ చేయరా, ఇలా అంటే ఇక్కడేమో హిందువుల మీదనో బ్రాహ్మణుల మీద దీనికి అభిమానం అనమాట. ఇది ఈ శ్రీజ అనే దానికి ఏంటంటే ఇక్కడ హిందువుల మీద అభిమానం దీనికి ఎలా చెప్తుంది అంటే, మీరు మాట్లాడే మాటల వల్ల మన హిందుత్వానికి నష్టం వచ్చేసిందండి, మనకు చాలా ద్రోహం జరిగిపోతుందండి, మీరు క్రైస్తవుల గురించి మాట్లాడరండి అని అడుగుతుంది. ఇదే ఐడి ఇంకో చోట ఏం పెట్టింది, మళ్ళీ బ్రాహ్మణులు దూషిస్తుంది. ఒకే ఐడి హిందువులకు ఫేవరబుల్ గాను హిందువులకు యాంటీ గాను ఎందుకు మాట్లాడతాం చెప్పండి. నీకు దమ్ముంటే ఈ ఐడిని సైబర్ క్రైమ్కి ఇవ్వు, వాళ్ళే తేలుస్తారు. పంతుళ్లను బ్రాహ్మణులను ఏదో అంటుంది కదా, శ్రీజ అని అంటుంది కాబట్టి స్త్రీలింగంతో మాట్లాడుతున్నా. అది చూడాలి ఒకసారి, మనం కూడా క్రాస్ చెక్ చేయాలి. ఈ ఐడిని కొంచెం మనం డిగ్ చేస్తే దొరికిపోతారు వీళ్ళు. ఈ మధ్య క్రియేట్ చేసినవి అంటే ఇది మనం పెట్టించినవంట. వీడన్నీ కూడా ఏంటంటే ఒక్కటి కూడా నిజం చెప్పడు. ఈ బతుకి ఒక్కటన్నా సరే నిజం చెప్పావా నా గురించి నువ్వు ఎప్పుడన్నా? అన్నీ నిందలే, బొక్కలు ఎతుకుతావు మాత్రం భలేగా. చేసి గొడవ చేయలేం కదా, నాకు చాలా చెప్పారు, చాలా చెప్తారు. నాకు ఫోన్ చేస్తారు, చేరొద్దంటారు, ఎన్నో చెప్తారు. చూడండి, ఈవిడ ప్రతిసారంట నువ్వు వీళ్ళతో చేరొద్దు, ఆ శివశక్తి కరుణాకర్తో తిరగొద్దు, లలిత్ కుమార్తో తిరగొద్దు అని చెప్తారంట. ఈవిడ వీడియోలో చెప్పింది, లేదా భరతవర్షతో తిరగొద్దు. ఎందుకు తిరుగుతున్నావమ్మా? ఎవరిని ఉద్ధరించేద్దామని? నువ్వు తిరగడం వల్ల ఏంటి, ఇక్కడ ప్రపంచం మొత్తం అక్కడ ఓహో ఆహా అంటదా ఏంటి? లేదా సంస్థలకి రెట్టింపు శక్తి వచ్చేస్తుందా ఏంటి? 10 సార్లు చెప్పుకుంటుంటుంది ఈవిడ. అదే ఇవన్నీ చెప్పాను కదా, నూతన మాతాజీ వేషాలు ఇవన్నీ. లేదు, ఇప్పుడు ఈ కామెంట్స్ నేను ఎందుకు డిస్ప్లే చేయమంటున్నానంటే, జాతీయవాదము లేకపోతేనేమో నేషనలిస్టిక్ ఐడెంటిటీ, నేషనాలిటీ అనే పేరుతో వీళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నారో జనాన్ని నువ్వు నిజంగా నీ పేరు కనకరాజే అయితే ఓకే, నువ్వు తప్పకుండా ప్రూవ్ చేయి. మేము ఫేక్ ఐడీలతో, డిఎస్పి భరతవర్ష టీం ఫేక్ ఐడీలతో ఇలాంటివి చేస్తుందని నువ్వు ప్రూవ్ చేయి. బస్తీ మే సవాల్, నేను దేనికన్నా రెడీ. లేదంటే మూసుకొని ఉండు. నీకు కుదరదు కానీ అబద్ధాలతో 4 రోజుకు 4 పోస్టులు పెట్టుకొని బతుకు. ఇదే జాతీయవాద ఛానల్ కూడా అంతే. నువ్వు మరి జాతీయవాద ఛానల్ అని పెట్టుకున్నప్పుడు నువ్వు ఒకదాన్నే ఎందుకు పరోక్షంగా ఒకదాన్నే ఎందుకు టార్గెట్ చేయాలి? ఎవరు టార్గెట్ చేశాడు అది కూడా ప్రూవ్ చేయి. నువ్వు ఎవరు టార్గెట్ చేశాడు? మీరు నన్ను అలా బ్లేమ్ చేసి ఫ్రేమ్ చేశారు. ఆచార్యుల వారికి, వైష్ణవానికి లేదా శ్రీ వైష్ణవానికి అగైనిస్ట్గా నన్ను బ్లేమ్ చేశారు. ఈవెన్ శైవానికి కూడా అగైనిస్ట్గా నన్ను బ్లేమ్ చేశారు. మీరు ఆ విధంగా చాలా వ్యూహాలు పన్నారు. మీకు అది కరెక్ట్గా నేను దొరకట్లేదు, ఎందుకంటే నేను ఆ తప్పు చేయలేదు కనుక. ఎవరికి వ్యతిరేకం? నువ్వు వ్యతిరేకం. చూపించాను కదా స్క్రీన్ షాట్లు, ఇప్పటికీ నీ ఫేస్బుక్లో ఉన్నాయి కానీ నువ్వు డిలీట్ చేసే రకము కూడా కాదు. ఎందుకంటే నీ పెంట బుర్ర అది విషం. నువ్వు నాకు చెప్తున్నావా నేషనలిస్ట్ ఐడియాలజీతో ఛానల్ని ఎలా నడపాలో నువ్వు చెప్తున్నావా ఏంటి? నువ్వు ప్రకాష్ రాజ్ గడికి దగ్గరగా ఉన్నాయి నీ పోలికలు ఐడియాలజీలో. ఈవిడ ఎగదోస్తుందన్నమాట వైష్ణవ సంప్రదాయంలో కలుపు మొక్కల్ని అని నేను అనలా. ఏ సంప్రదాయంలోనైనా కలుపు మొక్కలు ఉంటాయి, వాటిని పీకి పారేస్తే ఆ సంప్రదాయాలు విరాజిల్లుతాయి అన్నాను నా వీడియోలో. ఒకసారి ఆ వీడియో ప్లే చేసి చూపియమ్మా దమ్ముంటే. వైష్ణవ సంప్రదాయంలో కలుపు మొక్కల్ని తీసేస్తా అని నేను అన్నానా? అబద్ధాలతో బ్రతుకుతున్నారు మీరు. ఏ సంప్రదాయం ఏ వర్గంలోనైనా కలుపు మొక్కలు ఉంటాయి, వాటిని తీసేస్తే అవి విరాజిల్లుతాయి అని చెప్పాను. మీరు కలుపు మొక్కలు ఎవరు తీస్తారు? మీరే పక్కకు తప్పుకోవాలి, లేదా మీ పెద్దలే మిమ్మల్ని పక్కకు పెట్టాలి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు.
తప్పేముంది అందులో? లేదు మీరు మారాలి. కలుపు మొక్కల్ని పీకేస్తాము, ఇంకోటి పీకేస్తామంటే ఇప్పుడు ఇన్ని పిచ్చి మాటలండి. ఇప్పుడు అర్థమైంది కదా చూసే వాళ్ళకి, ఎవడేం కామెంట్లు పెట్టించున్నాడు దీంట్లో, అది చూస్తేనే తెలుసు. నీ బొందా అన్నట్లుగా ఆ కామెంట్లు ఎవడు పెట్టించుకున్నాడో దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేసుకో. ఇలా ప్రతిదీ తీసుకొచ్చి భరతవర్షం మీద వేసేయడానికి ట్రై చేయకు. ఇప్పుడు నువ్వు నిజంగా అంత నీతి మంత్రుడు, నువ్వు ఏం పీక పొడిచావని నువ్వు బయట దేశానికి వెళ్ళావు, నిన్ను తీసుకెళ్ళినాడు, నువ్వు ఏం పీక పొడి. ఇది వీడి బర్నాలు మూమెంట్ ఏంటంటే నేను విదేశాలకు వెళ్ళానని. అరే ఆవిడ కూడా పోస్టులు పెట్టి డిలీట్ చేసిందిరా. ఎన్నిసార్లు చెప్పాలి వివికే రాజు? ఏంటి మీ బాధ? నేను ఒక్కడిని వెళ్ళలేదు, ఎలాంగ్ విత్ ఎవరితో వెళ్ళానో నీకు తెలుసు కదా. తెలిసి నన్ను ఒక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు నాన్న? ఈజీ టార్గెట్ అనా? నేను నన్ను స్మాష్ చేసేద్దాం అనుకుంటున్నావా నీకున్న తెలివితేటలతో? భరతవర్ష అంటే ఏంటో తెలుసా? ఈ భారతదేశానికి ఉన్నటువంటి నామం. నిజంగా ఆ పేరు పెట్టాము అంటే దానికి తగ్గట్లుగా పనిచేస్తుంటాం మేము. ఓకే, నువ్వు మా శక్తిని అంచనా వేసేసి ఈజీ టార్గెట్, వీడిని కొట్టేద్దాం, వీడు వెనక వాడు లేడు, చదరంగా మాడుతున్నావు ఏంటి నాతో? నువ్వేం పీక్ కట్లగట్టే ఏమంటున్నాడు వీడు? ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు నిజంగా అంత నీతి మంత్రుడు, నువ్వు ఏం పీక పొడిచావని నువ్వు బయట దేశానికి వెళ్ళావు, నిన్ను తీసుకెళ్ళినాడు, నువ్వు ఏం పీక పొడిచావని తీసుకెళ్ళాడు నిన్న. ఏరా ఇప్పుడు తీసుకెళ్ళినోడు అని మాట్లాడుతున్నావే, వద్దిపర్తి పద్మాకర్ గారు అనేదే కదా నీ బాధ? అదే కదా, వద్దిపర్తి పద్మాకర్ గారు వారి శిష్యులతో మాకు టికెట్స్ వేయించి, అలాగే భరతవర్ష, శివశక్తి, హిందూ జనశక్తి ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, వారు కూడా మాకు ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టి, చెప్పుకోవడంలో నాకేం బాధ లేదండి. మాకు అన్నం పెట్టి, ఆశ్రయం ఇచ్చి, చక్కగా చూసుకొని 4 చోట్ల తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ని, వాటి గురించి ఆ ప్రాంత వైశిష్ట్యాలని చెప్పి, ఆ వారం 10 రోజుల్లోనే 5-6 దేశాలు తిప్పి, అక్కడ కూడా లోకల్లో తిరగడానికి టికెట్లను అరేంజ్ చేసి, 1-2-5-6 కలిసి మాకు సపోర్ట్ చేస్తే వెళ్ళొచ్చాంరా. నీకేంటి నొప్పి? వాడు అని మాట్లాడుతున్నావే, మరి నీది కాదా దూషణ? వద్దిపర్తి పద్మాకర్ గారిని వాడు అనడానికి ఏం రైట్ ఉంది నీకు? నీచుడా, అధముడా, దరిద్రుడా? నీతో పాటు ఇంకో వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ సంగతి వదిలే. వాళ్ళు సిన్సియర్ వర్కర్స్, వాళ్ళ వల్ల సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. నువ్వు కూజాగాడివి, నువ్వు కూడా ఒక టైప్ ఆఫ్ కూజాగాడివి కాబట్టి నీతో పాటు వచ్చారు. ఎందుకు కలుపుతున్నావు? ఒకటి, వాళ్ళ ప్రస్తావన తీసుకురాకపోతే ఓకే, లేదా కలిపావనుకో నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? ఏమంటున్నాడు వాడు? నీతో పాటు ఇంకో వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ సంగతి వదిలే. వాళ్ళు సిన్సియర్ వర్కర్స్, వాళ్ళ వల్ల సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ రోజు ఎవరైనా కానీ దేశ వ్యతిరేకలో ఇంకొకళ్ళు మాకు ఈ భారతదేశాన్ని మొక్క చేసి ఇచ్చేయండి అని మాట్లాడేవాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ సాధారణమైన ప్రజలు, కామన్ పీపుల్ రోడ్డు మీద కనబడి తన్నేలాగా ఉన్నారు, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్నారు అంటే అది వాళ్ళు కృషి చేశారు, శ్రమ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఫలితం దక్కింది అని అనుకోవచ్చు. మరి నువ్వేం చేసావని నువ్వు వీళ్ళు నిన్నెందుకు తీసుకెళ్ళినవాడు ఇలాంటి కామెంట్లు పెట్టించినందుకైతే? చూడండి, ఇలాంటి కామెంట్లు నేను పెట్టించినందుకంటే నన్ను తీసుకెళ్లారంటే వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు వారిరువురు అంటే కరుణాకర్ గారు, లలిత్ గారు విశేషమైన సేవలు అందించడం ద్వారా వారిని తీసుకువెళ్ళారు, వెళ్ళండి గుడ్. నన్ను మాత్రం కామెంట్లు పెట్టడం వలన తీసుకువెళ్ళారంట. మరి వాళ్ళు ఈ కామెంట్లు పెట్టలేదు కదా, మరి ఎందుకు తీసుకువెళ్ళారు వాళ్ళని? నాకు అర్థం కావట్లేదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నావు, నువ్వు మనిషివేనా అసలు? ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీడికి ఆ వ్యక్తులను వదిలేయండి అని అంటున్నాడే, వాళ్ళన్నా కూడా పడకపోయి ఉండొచ్చు, వాళ్ళన్నా కూడా ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఇతగాడు ఎగనిస్ట్గా మాట్లాడు. ఎందుకంటే ఈజీ టార్గెట్స్ కావు అని వాళ్ళని వదిలేసి ఉంటారు. లేకపోతే అవకాశం దొరికితే ఇప్పుడు వద్దిపర్తి గారినే అంటున్నోళ్ళు, లేదా ఇంకో ప్రవచనకారులనే అంటున్నోళ్ళు, శృంగేరి జగద్గురువులనే అంటున్నోళ్ళు, వీళ్ళిద్దరిని ఎందుకు అనరు? ఏదో ఒక భయమో లేకపోతే ఇంకేదో ఉండాలి కదా. నేను ఈజీ టార్గెట్ అని అనుకుంటున్నావు, నువ్వు టార్గెట్ చేసి చూడరా. నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, నేను తెగించా. వివికే రాజు నువ్వా నేనా? సంప్రదాయ పరంగానైనా సరే, తత్వం పరంగానైనా, హిందుత్వం జాతీయవాదం పరంగానైనా తేల్చుకుందాం. వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, వీడు ఏం చేశాడంటే, ఈ వివికే రాజు, మేము అక్కడికి స్విట్జర్లాండ్కి బయలుదేరితే వీడు ఏం చేశాడంటే, నాకు ఎవరైతే ఆశ్రయం ఇస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాడు మంచోడు కాదు, వాడు ఇది, వాడు అది అని చెప్తున్నాడంట. దరిద్రుడా, నా మీద అంత వ్యక్తిగత వైరం ఏంట్రా? అంత వ్యక్తిగత వైరం ఏంటి నీకు? ఏం నొప్పి వచ్చింది నా నుంచి నీకు? ఇట్స్ జస్ట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఐడియాలజీ, లెట్స్ డిస్కస్ ఆన్ ఇట్, అంతే. అంతవరకు పెట్టుకో. వ్యక్తిగతంగా తీసావు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో నేను మాట్లాడుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో ఇలాగే పోరాడాలి, వెనక్కడుగు వేయొద్దు. విజయమో వీర స్వర్గమో, అంతే. వీడు అధర్మపరుడు కదా, వీడి మీద యుద్ధం చేయడానికి నేనెందుకు సంశయం పడాలి? నేనెందుకు అటు ఇటుగా చూడాలి? వీడు ఏది పడితే అది మాట్లాడేవచ్చా? కంట్రోల్. వివికే రాజు, నేను చెప్తున్నా, నువ్వు వ్యక్తిగతంగా నన్ను కెలికావు. నా వెనక కూడా నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ముందుగానే వీడు చేరిపోయి, వీడి టీము నా గురించి బ్యాడ్గా చెప్పడం, జనరల్గా ఇవి వర్కౌట్ అవుతాయండి ఈ దుర్మార్గులకి.
ఇప్పుడు సదరు నన్ను ఇన్వైట్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను చూడంగానే వీడిచ్చిన ఇంప్రెషన్తోనే చూస్తారు కదండి. వ్యక్తిగతంగా పూర్తిగా నేనేంటో తెలియదు కదా, ఎప్పటికో రియలైజ్ అవుతారు. ఇలా నన్ను ఇరుకున పెట్టాలని ఎవరన్నా నాకు 5-10 డొనేషన్ ఇస్తారనుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వద్దు అంటాడు. వీళ్ళు అదే పనిలో ఉంటారు 24 గంటలు. అరే నువ్వు ఆపేస్తే ఆగిపోయేది కాదురా ధర్మం. నేను ధర్మ మార్గంలో ఉండి సత్యంలోనే ఉంటే నేను నిలబడతానురా, నువ్వెవడు ఆపేయడానికి. నేను ఎప్పుడైతే ధర్మం తప్పుతానో నేనే పడిపోతాను, నువ్వు తోసినా తోయకపోయినా. అది కాలం యొక్క గొప్ప మహిమ. నీలాంటి వాడి పరిస్థితి కూడా ఏంటో కాలమే డిసైడ్ చేస్తుంది. కానీ వ్యక్తిగతంగా వద్దు నాతో ఫైట్, వ్యక్తిగతంగా వద్దు. సంప్రదాయపరంగా అన్నాను, నేను లైవ్ కూడా పిలిచాను కదరా, ఇంటర్వ్యూ కూడా అడిగాను కదా నిన్ను. నీవేదో నొప్పులు పడుతున్నా ఉన్నావు, నీ సమాచారం నాకు ఇవ్వు, నేను ఇంటర్వ్యూ చేస్తానంటే ఏమో ఈ అన్నావు. ఇలాగే ఈగలు రొప్పుకుంటూ ఇప్పుడు నా మీద మాట్లాడతావా నువ్వు? ఒక పక్క నాతో గౌరవప్రదంగా చాటింగ్ చేస్తూనే మరో పక్క ఇట్లా నోటుకొచ్చింది మాట్లాడతావా? ఎవడు చూడ్డానే, ఎవడు ఏమన్నాడనే? సారీ, ఐఎమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం, బట్ ఈ బ్యాటిల్ తప్పదు. ఇలా ఫేక్ ఐడికి పెట్టించుకొని ఒక దాంతో తిట్టి అదే నోటితో పొగిడి నసుడితో వెక్కిరించడం ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఈ జనం కూడా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. హిందుత్వం వేరు, స్పిరిచువాలిటీ వేరు. మన జనజీవ స్వామి వారి అవనివ్వండి, లేకపోతే కంచి పీఠాధిపతి అవనివ్వండి, శృంగేరి పీఠాధిపతులు అవనివ్వండి, ఎవరైనా సరే. వద్దు. ఇలాంటి ఇది ఇప్పుడే ముందు డైలాగ్ ఏమేసాడు, నోటితో పొగిడి నొసటితో వెక్కిరించడం. ఇది కాదా? ఏం పోస్టులు పెట్టావు నువ్వు శృంగేరి పీఠాధీశుడి మీద? దరిద్రుడు, నువ్వు నీతులు చెప్తున్నావు. మళ్ళీ దొంగలు ఇలాగే ఉంటారండి, చాలా బ్రిలియంట్గా దుర్యోధనుడిలా ఉంటారు. దుర్యోధనుడు మాట్లాడిన నీతి కబుర్లు మహాభారతంలో ఇంకెవరు మాట్లాడరు. అలా ఉంటాయన్నమాట ఇలాంటి వాళ్ళ మాటలు. వీళ్ళెవరు హిందుత్వ లీడర్స్ కాదు, వీళ్ళెవరు స్పిరిచువల్ లీడర్స్ మాత్రమే. వాళ్ళు ఆయా మతాలకి ఆయా శాఖలకి సంబంధించినటువంటి గురువులే తప్ప వీళ్ళు హిందుత్వానికి రిప్రజెంటేటివ్స్ కాదు. సన్యాసం తీసుకునేటప్పుడు వీళ్ళు ఎవరైనా నేను హిందుత్వాన్ని కాపాడతానని ప్రమాణం చేసి సన్యాసం తీసుకున్నారా? ఎవరో చేయలేదు కదా. కొన్ని ఏదైనా ఒక పలానా సంప్రదాయం, అది అద్వైతమో లేకపోతే ఇస్లాం, గౌడీ, వైష్ణవం, ఎందులో అయినా వాళ్ళు సన్యాసం తీసుకునేటప్పుడు లేదా పూర్తిగా నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను, బ్రహ్మచారి దీక్ష తీసుకున్నప్పుడు నేను హిందుత్వాన్ని కాపాడతాను అని ప్రమాణం చేసి సన్యాసం తీసుకున్నారా? తీసుకోలేదు కదా. ఇప్పుడు దేశంలో రకరకాల ఇప్పుడు తీవ్రవాదులు తయారు చేస్తారు, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో. వీళ్ళందరూ దానికి రెస్పాండ్ అవుతున్నారా? శంకర పీఠాధిపతులు కానీ లేకపోతే విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించిన పీఠాధిపతులు కానీ తిరుమల జీయర్లు కానీ ఎవరైనా రెస్పాండ్ అవ్వరు. ఎందుకు? వాళ్ళ పని అది కాదు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. హిందుత్వ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ పొలిటికల్ కాన్సెప్ట్. పాలిటిక్స్ చేటవి, మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకోకూడదు అనే మాట. అది ఎందుకంటే నిర్వచనంలో స్పిరిచువల్ పాత్రలో ఉన్న వాళ్ళు హిందుత్వ సంబంధీకులు కాదు, హిందుత్వ అన్న వాళ్ళకి స్పిరిచువాలిటీ లైన్ ఉండదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉండకూడదు అనేది కదా ఇక్కడ డిబేటబుల్ పాయింట్. 2 మిక్సప్ ఉండకూడదా? ఉండొచ్చు కదా. దానికి ఉదాహరణ మళ్ళీ అప్పటికప్పుడే వాడే క్వశ్చన్ వేసుకొని ఏం చెప్తాడో చూడండి. తప్పు. మనకి 2 ఉండాలి. ఆధ్యాత్మికత ఎంత అవసరమో దానితో పాటు పాలిటిక్స్ కూడా అంతే అవసరం. ఎందుకు? ఇప్పుడే నువ్వు అన్నావు కదా ఉండవు అని, మళ్ళీ ఉంటే సన్నాయి నొక్కులు నొక్కేది నువ్వే. అందరికీ తెలిసిందే, బయట మనం చూస్తూ ఉన్నాం. యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు కూడా బయటకు వచ్చి భగవద్గీత ప్రవచనం చెప్పలేదు. ఆయన కాషాయధారి, కాషాయ వస్త్రాలు. అంటే భగవద్గీత ప్రవచనాలు మాత్రమే చెప్పాలా, ఇంకేం చెప్పకూడదా? పురాణాలు నీ దృష్టిలో బస్ స్టాండ్ పుస్తకాలు కదా. కానీ ఈ నేషనలిస్టిక్ ఫెలో, ఆయనకి నేషనలిస్టిక్ థాట్ ఉంది. స్పిరిచువల్ థాట్ ఆయన పక్కన పెట్టాడు, తప్పలేదు కదా. మనం ఈ పార్ట్స్ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు స్పిరిచువాలిటీని పక్కన పెట్టేశాడంట. అంటే ఇప్పుడు ఆయన వేసుకున్న కాషాయం ఓన్లీ వేషధారణతో సంబంధించింది. ఇప్పుడు ఒక యోగి, ఒక సన్యాసి, అతని స్పిరిచువాలిటీ ఉండదా రోజువారీ జీవితంలో? ఏంటో మరి ఇతగడి పిచ్చి. డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుని నడుచుకోవాలి. అనుకునే వాళ్ళు మాత్రమే రెండింటిని క్లబ్ చేస్తారు. ఇప్పుడు ఈ క్లబ్ చేయడం ఎందుకు? వ్యాపారం చేసుకోవడమే. నడుచుకోవాలి. రెండింటిని ఎవరు క్లబ్ చేస్తారు అంటే దేశము, ధర్మము అనే ముసుగులో వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే రెండింటిని క్లబ్ చేస్తారు. ఇప్పుడు ఈ క్లబ్ చేయడం ఎందుకు? వ్యాపారం చేసుకోవడమే. ఇది వీడి దరిద్రపు ఐడియాలజీ ఇక్కడ ల్యాండ్ అయింది. దేశము ధర్మము కలపకూడదంట, దేనికి అదే ఉండాలంట. విడగొడితేనే వ్యాపారం రా, కలిపితే కాదు. కలిపితే ఐక్యత అంటారు, విడగొడితే వ్యాపారం అంటారు. నీది విడగొట్టు పని, నీ పనే అది 24 గంటలు. చూసారు కదండి ఈ వివికే రాజు వ్యక్తిగతంగా ఎలాంటి కూతురు కూస్తూ ఉన్నాడో. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఇతగాడి పైన ఇంత నిడివి వీడియో వస్తుందని నేను కూడా అనుకోలేదు. బట్ నేను ముందుగానే చెప్పాను, విడివిడిగా వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద సెపరేట్గా కౌంటర్ పక్కాగా ఉంటుందని. భవిష్యత్తులో వీరు నా పైన ఎన్ని అభాండాలు వేస్తే అంతకు మించి తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను. వీళ్ళకి ఒకటే అడుగుతున్నా, మీరు అభాండాలు, ఆరోపణలు కాదు, ఆధారాలు చూపించుకోండి. నేనేం తప్పు చేశాను,
అలాగే స్విట్జర్లాండ్ వెళ్ళి నేను మంచిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా టీషర్ట్లోని జీన్ ప్యాంట్లు వేసుకుంటే దానికి ఆక్షేపిస్తూ ఈవిడ మాట్లాడుతూ ఉంది, ఈవిడ ఈ టీంలో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. అరే నేనేమన్నా సన్యాసినా? నేను సంసారినిరా బాబు, నేను హిందూ సంసారిని. నువ్వు హిందూ అని చెప్పుకోలేని సన్యాసివి. సన్యాసులకు ఒక వెర్షన్ ఉంటుంది, సంసారులకు ఒక వెర్షన్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? ఏదో ఒకటి వెక్కిరించాలి. ఇలాంటి వాళ్ళకి ఇంతే కటువుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వివికే రాజు అనేవాడు వ్యక్తిగతంగా నా పైన పోస్టులు పెట్టడం, 24 గంటలు కువ్యాఖ్యలు చేయటం, వాళ్ళకి వీళ్ళకి దరిద్రం ఏంటంటే వీడి తాలూకు బుద్ధి మెయిన్ సబ్జెక్ట్ రిలేటెడ్ చర్చలు కాకుండా, ఇప్పుడు నేను వాడితో ఎలా మాట్లాడేవాడిని అంటే అండి, ఇప్పుడు వాడు వీడు అంటున్నాను కానీ సార్ మీరు చెప్పండి నేను వింటాను, తెలుసుకుందాము, పరమాత్మ తత్వం గురించి నేను పరిశోధన చేస్తూ ఉంటాను, ఆయన ఇది ఆయన అది అనడానికి కూడా లేదు అని చాలా ఐడియాలజికల్గా మాట్లాడాం, కొన్ని గంటల పాటు మాట్లాడాం ఇంతకుముందు. కానీ లైవ్లోకి వచ్చి వీడు ఒరిజినల్ రూపం చూపించాడు. వీడు ఎలా అంటే అపరిచితుడికి అమ్మ మొగుళ్ళ ఉన్నాడు రా అంటాడు కదా, అలా ఉన్నాడు వీడు. కనుక నేను ఒకటే చెప్తున్నా, వివికే రాజు లేకపోతే ఈ గోవింద సేవ లేకపోతే చక్రధర్ గాడు, వాడి పేరు చక్రధరే కదా, చక్రధర్ వక్రధర్, వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మీరు నన్ను వ్యక్తిగతంగా చాలా టార్గెట్ చేస్తున్నారు. భరతవర్షని లేకుండా చేయాలని చూస్తున్నారు, భరతవర్షకి ఆర్థిక మద్దతు అందకుండా చూస్తున్నారు, ఫోన్పే గూగుల్ పే అని దాని మీద కూడా రకరకాల కామెంట్స్ చేసి జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు. అయినా సరే నేను నిలబడతా. ఎందుకు అంటే ఇదే నేను లక్ష్యంగా భవిష్యత్తులో కూడా నా శక్తి ఉన్నంతకాలం, నా శరీరంలో ఓపిక ఉన్నంతకాలం ఇదే పనిగా చేస్తా నేను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేము కనుక. ఓకే, మీరు ఎంత ఆపాలని ట్రై చేస్తారో ఆపుకోండి, లేదా సిద్ధాంతపరంగా పోరాటం చేస్తారా, గౌరవనీయులైన కనకరాజు గారు అని మాట్లాడతా, లేదా వాడు వీడు అని చెప్పి నా వెనక గేమ్స్ ఆడారనుకోండి, సీక్రెట్ మెయిల్స్ పంపించటం, ఓకే ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, అంతే రీతిగా స్పందిస్తా. ఒకటే లైనబ్బా, మీరు ఎలా రియాక్ట్ అయితే దానికి నేను అలాగే రియాక్ట్ అవుతా. దెర్ ఈజ్ నో ఫిల్టర్స్. ఓకే, ఇక నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ముఖ్యమైనది, అది మీరు చూడాల్సిందే దయచేసి. అది నెక్స్ట్ పార్ట్, 3rd పార్ట్లో వస్తుంది. 4th పార్ట్లో నా ఫేవరెట్ వక్రధర్ వస్తాడు, అది ఇంకా బాగుంటుంది, మనం చూద్దాం. మిగతా అంశాలు ఎలాగూ భరతవర్షలో కొనసాగుతూ ఉంటాయి. భరతవర్ష మీద అటాక్స్ చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళకు కూడా ధీటుగా కౌంటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మేము టీమ్గా కష్టపడుతూ ఉన్నాం. ఇది ఒక యూట్యూబ్ లాగా చూసే వాళ్ళకి ఆ గొట్టంగాళ్ళకి అలాగే ఉంటుంది, ఇది ఒక సంస్థగా చూసే వాళ్ళకి ఆదరించే హృదయం ఉంటుంది. అది మీ చాయిస్. నేను ఎప్పుడూ కూడా ఎవరిని ఎలాంటి ఎమోషనలైజ్ చేయను, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయను. అవేకన్ చేయడమే నా పని. జై హింద్, జై భారత్.